హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓడిపోయారు కానీ చావలేదు అన్నట్టు ఆ స్థాయిలో మాట్లాడారంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది సార్? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? మామూలుగా మనకి వైసీపీలో కొడాలి నాని, లేకపోతే వంశీ, లేకపోతే రోజా, ఇలా వీళ్ళందరూ ఒక స్థాయి అయితే ఈయన అయ్యన్న పాత్రుడు ఒక స్థాయి. అయ్యన్న పాత్రుడు మామూలుగానే ఆయన బూతులు మాట్లాడకపోతే మాట్లాడలేడు అసలు. అంటే ఆయన కాన్వర్జేషన్లోనే బూతులు ఉంటాయి. అట్లా కొంతమంది ఉంటారు. బాలకృష్ణ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన బూతులు లేకుండా మాట్లాడలేడు. ఇలా కొంతమందికి అలవాటు అయిపోయింటుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ టాక్స్లో కానీ పబ్లిక్ టాక్స్లో కానీ బూతులు లేకుండా మాట్లాడలేరు. అలాగే ఈయన మామూలుగా బూతులు మాట్లాడడం అనేది మనం అనేకసార్లు విన్నాం. ఆయన మీద కేసు కూడా పెట్టారు కానీ ఆయన్నేమి చేసుకోలేకపోయారు. జగన్ని వాడు వీడడం, తర్వాత ఇంకా బూతులు మాట్లాడడం, సైకో అనడం, ఇంకా ఘోరంగా కూడా ఆయన పబ్లిక్గానే మాట్లాడతాడు అతను. ఆ మధ్య కూడా ఎన్నికల రోజు కూడా ఆయన బూతులు వీడియో వైరల్ అయింది. కానీ ఆయన ఏ రాజ్యము, ఏ చట్టము, ఏ కోర్టు ఎవరు ఏం చేసుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఇంకా పీక్స్లో ఉంది. ఎందుకంటే గతంలో మంత్రి పదవి ఉంది, ఇప్పుడు ఇవ్వలేదు చంద్రబాబు. ఇప్పుడంతా కాంబినేషన్ చేంజ్ చేశాడు చంద్రబాబు. మేబీ లోకేష్ ముద్ర కూడా క్లియర్ కనబడుతుంది. రాబోయే రోజుల్లో లోకేష్ టీమ్గా దీన్ని మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కువ యూత్ ఉన్నారు. సరే, ఈ కాంటెక్స్ట్లో ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అయ్యన్న పాత్రుడిది. అదేంటంటే అది నిజానికి ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఎవరో తెలీదు, ఒక వైట్ షర్ట్ పెద్ద ఆయన రిటైర్డ్ ప్రొఫెసరా, లెక్చరరు అలా ఉన్నాడు. మరి గవర్నమెంట్ ఆఫీసరా, రిటైర్డ్ సంథింగ్, అంటే కమ్మ బ్యాచ్ లాగా అనిపిస్తున్నాడు. ఏదేమైనా తెలుగుదేశానికి హార్డ్ కోర్ ఫ్యాను, జగన్కి హార్డ్ కోర్ యాంటీ అనేది కూడా కనబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే అయ్యన్న పాత్రుడికి, జగన్ని మీరు ఓడించారనుకుంటున్నారు కానీ జగన్ బలాలు ఏవి తగ్గలేదు. అతని దగ్గర 1000 కోట్ల డబ్బు ఉంది. అతని మనుషులు రాయలసీమలో ఇట్లంతా మనుషులు ఉన్నారు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో కూడా అతని మనుషులు ఉన్నారు. కాబట్టి మీరు అతను ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి ఇతను కరెక్ట్గా చెప్పారు. అంటే మీరు చెప్పేది జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటున్నారు, అంతే కదా అని పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అని 2 సార్లు చెప్పాడు క్లియర్గా. అందుకనే పెద్దోళ్ళు అనేది పాముని చచ్చే వరకు కొట్టాలి అని పెద్దోళ్ళు అంటారు అని కూడా ఆయన చెప్తున్నాడు. ఇంతవరకే వీడియో ఉంది, దాన్ని ఎవరో తీశారు. మొత్తానికి అది తీస్తున్నట్టు ఆయనకు తెలిసినట్టుగా కూడా ఏమి లేదు. అది ఏదో ప్రైవేట్ కాన్వర్జేషన్లో మాట్లాడుతుంది. ఇది నిజానికి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటారు. వీళ్ళకి జగన్కి 11 సీట్లు, 4 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ ఓటింగ్ చూసుకున్నప్పుడు గతంలో అంటే 2014లో ఎంత ఉందో అంతే ఉంది, 40% ఉంది. యాక్చువల్గా తెలుగుదేశానికి 40%, జగన్కి 40% అనేది కన్వెన్షనల్గా వాళ్ళ ఓటు బ్యాంక్. అది అందులో కొంత అటు ఇటు షిఫ్ట్లు జరగచ్చు కానీ అది కన్వెన్షనల్ ఓట్ బ్యాంక్ ఇద్దరికి. అదేమీ జగన్కి తగ్గలేదు. యాక్చువల్గా మనం ఇందాక మార్నింగ్ ఒక వీడియోలో కూడా నేను చెప్పినాను, CSDS లోకనీతి సర్వే కూడా ఈవెన్ దేశంలో కూడా మోడీకి పెద్ద తగ్గలేదు పర్సంటేజ్. సీట్లు తగ్గాయి, 68 సీట్లు తగ్గాయి. కానీ పర్సంటేజ్ 1% మాత్రమే తగ్గింది. 2019తో పోలిస్తే మోడీకి తగ్గింది 1%. అంటే ఆ రకంగా మోడీకి కూడా ఏమి పెద్ద యాంటీ వేవ్ ఏమి లేదు. అలాగే జగన్కి కూడా పెద్ద యాంటీ వేవ్ ఏమి లేదు. ఇది పర్సంటేజ్ తీసుకున్నప్పుడు అది సీట్లుగా కన్వర్ట్ అవ్వడంలో ప్రాబ్లం జరిగింది. అంతేగాని పర్సంటేజ్ 40% ఉంది. వీళ్ళు అది మాట్లాడుకోవాలి, ఆ బలం కాదు వీళ్ళు మాట్లాడుకునేది. వీళ్ళు మాట్లాడుకునే బలం ఏంటంటే జగన్కి డబ్బు ఉంది, అదొక బలము. రెండోది జగన్ మనుషులు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆయన ఎవరో ఉన్నారు, ఇంకొక ఆయన ఖమ్మం శ్రీనివాసరెడ్డి, ఇలా కొంతమంది జగన్ అభిమానులు లేకపోతే జగన్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనేది ఆయన చెప్పదలుచుకుంది. అంటే జగన్, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఆయన రెగ్యులర్గా చెప్పే దాంట్లో ఏంటంటే వీళ్ళకి కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. చంద్రబాబు సపోర్ట్ సిస్టమ్ ఉంది, జగన్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. చంద్రబాబు సపోర్ట్ సిస్టము కులము, వ్యవస్థల్లో ఆయన పట్టు, మీడియా, ఆర్గనైజేషన్ సపోర్టు, ఇవి చంద్రబాబుకి ఉండే పట్టు సపోర్ట్ సిస్టమ్.
జగన్కి ఏదో ఒక ఈ స్థాయిలో జగన్కి సిస్టమ్స్ లేవు అక్కడ. ఈవెన్ రెడ్డిలో ఇందాక చెప్పిన వీడియోలో కూడా సిఎస్డిఎస్ లోకనిధి దీంట్లో రెడ్లు కూడా 32% కూటమికే వేశారు, జగన్కి వేయలేదు. ఆ రకంగా జగన్కి కులము స్ట్రాంగ్ సపోర్ట్ లేదు, మీడియా కూడా వీక్ మీడియా. ఆయనకి ఒక సాక్షినే బలహీనమైన సాక్షి ఉంటుంది తప్ప TV9 ఎన్టీవీ కూడా ప్లేట్ ఫిరాయించాయి. జగన్ని సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ కూడా ప్లేట్ ఫిరాయించాయి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు నీ వెంట ఉండేదే నిజమైన సపోర్ట్ సిస్టమ్. గెలిచినప్పుడు అందరూ ఉంటారు వచ్చి. కాబట్టి ఓడిపోయినప్పుడు మనకి చంద్రబాబు చూస్తే బలమైన మీడియా ఉంది, జగన్కి లేదు. సో డబ్బులు ఆల్మోస్ట్ చంద్రబాబు అంటే చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది జగన్ కంటే. ఎందుకంటే చంద్రబాబుకు ఉండే కులం ఉంది కదా, అది బిజినెస్ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది, వాళ్ళకి వేల కోట్లైనా లెక్కలేదు. సో వాళ్ళు అదేదో కార్ల్ మార్క్స్ కొటేషన్ ఉంది కదా, ప్రపంచ కార్మికుల ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని, ప్రపంచ కమ్మలారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు జగన్ బెడద తప్ప అన్నట్టుగా వాళ్ళు ఏకమయ్యారు. సో అలాగా చంద్రబాబుకి ఉండే సపోర్ట్ సిస్టమ్తో పోలిస్తే జగన్ వీక్. కానీ ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ కూడా దెబ్బ కొట్టేయాలనేది వీళ్ళ సంభాషణ, ఫిజికల్గా చంపాలని కాదు. ఆయన ఉద్దేశం కూడా, అయ్యన్న పాత్రుడి ఉద్దేశం ఫిజికల్గా జగన్ని చంపమని కాదు ఆయన మాట్లాడేది. ఈ సిస్టమ్స్ని దెబ్బ కొట్టేయాలి. ఈ సిస్టమ్స్ని దెబ్బ కొట్టకపోతే అతని స్ట్రెంగ్త్ అలాగే ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని ఈ సిస్టమ్స్ని దెబ్బ కొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి ఎలా దెబ్బ కొడతారనేది మనకు తెలియదు. కానీ మేబీ ఇదేంటంటే ఇది అన్ని చోట్ల ఇది పొలిటికల్లే కాదు, ఎక్కడైనా కూడా ఎవరినైనా ఎనిమిని దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఎనిమికున్న పిల్లర్స్ ఉంటాయి, సపోర్టింగ్ పిల్లర్స్. ఆ పిల్లర్స్ని దెబ్బ కొట్టాలనేది కామన్గా ఉండే అండర్స్టాండింగే. అదేమి కొత్త థియరీ కాదు, కొత్త సిద్ధాంతం కాదు, వెరీ వెరీ ఓల్డ్ వ్యవహారం. మనకు మామూలుగా రాయలసీమలో ఫ్యాక్షన్స్ చూస్తే కూడా ఎనిమిని అటాక్ చేయాలనుకున్నప్పుడు ముందు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతారు, వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని దెబ్బ కొడతారు, లేదా ప్రలోభ పెట్టే వాళ్ళని కొనేస్తారు. ఇవి జరుగుతుంటాయి. ఇది అందరూ చేసేదే. జగన్ కూడా ఇదే పని చేశాడు. జగన్ కూడా చంద్రబాబుకి ఎక్కడెక్కడ ఫండ్ రైజర్స్ ఉన్నారు వాళ్ళంతా దెబ్బలు కొట్టడానికి ట్రై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ మంచి ఫండరు, నారాయణ మీద దాడులు చేయడం, నారాయణ స్కూల్లో పేపర్ లీకులు, ఇవన్నీ జగన్ కూడా ట్రై చేశాడు. అట్లాగే వాళ్ళు జేసీ బ్రదర్స్ వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బలు తీయడం, ఇవన్నీ జగన్ కూడా చేశాడు. అంటే సపోర్ట్ సిస్టమ్స్ని బ్రేక్ చేయడం వల్ల వాళ్ళకి వీక్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే వ్యవస్థల బలమే తప్ప వ్యక్తి బలం అనేది ఏమి ఉండదు. వ్యక్తి ఆ వ్యవస్థలను ఏర్పరచుకునే దాంట్లో అతని శక్తి సామర్థ్యాలు ఎక్స్ప్రెస్ అవుతాయి. చంద్రబాబు ఒక మామూలు 2.5 ఎకరా ఖర్జూర్ నాయుడు కొడుకుగా ఉండి చంద్రగిరి దగ్గర అతను ఈ స్థాయికి వచ్చాడంటే ఖచ్చితంగా అతని వ్యూహ చతురత, మైండ్, ఇది ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ అవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా. అయితే ఈ వ్యవస్థల్ని అతను వాటిని తను కాపాడాడు, తను వాటిని కాపాడుతాయి. అందువల్ల ఎవరు వచ్చినా కూడా ఈ సపోర్ట్ సిస్టమ్, ఈ పిల్లర్స్ని దెబ్బ కొట్టేస్తే అతను వీక్ అయిపోతాడు. అది తప్ప ఆయనేమి జగన్ని చంపేయాలనేది మాట్లాడలేదు, ఫిజికల్గా చంపేయాలనేది మాట్లాడలేదు. నాకు తెలిసి ఎవరన్నా నలుగురు ఉన్నప్పుడు అలాగే ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఈ మధ్య ఫోన్లు రికార్డింగ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా లీక్ అవుతుందని ఎవరు కూడా ఒకవేళ చంపేయాలని ఉన్నా వాళ్ళు అట్లా మాట్లాడుకోరు. కాబట్టి అది కూడా ఆయన వాళ్ళ సెన్స్ అయితే అది కాదు. అదేంటంటే ఆ పెద్ద ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఇంకా జగన్కి సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అతను ఏమి ఓడించినంత మాత్రాన అతను వీక్ కాలేదని అతను చెప్తుంటే దాన్ని తను సింప్లిఫై చేసి, అంటే మీరు చెప్తున్నది ఓడాడు కానీ చావలేదు అని కదా మీరు చెప్తున్నది అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది కరెక్టే, అతను ఓడాడు కానీ అతని సిస్టమ్స్ అంతా కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి, వాటిని బలం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మార్నింగ్ కూడా చెప్పాను జగన్ ఏం చేయబోతున్నాడని. ఇప్పుడు ఒక డిఫెన్స్ వార్ఫేర్లో ఉన్నాడు జగన్. డిఫెన్స్ వార్ఫేర్లోంచి అప్పుడప్పుడు అఫెన్సివ్లోకి కూడా వెళ్తాడు. అది గతంలో కూడా 5 ఏళ్ళు చేశాడు, 2014 నుంచి 19 వరకు చేశాడు. సేమ్ ఇప్పుడు మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు గెలిచినప్పుడు అందరూ నీకు సపోర్ట్ చేస్తారు, గెలిచినప్పుడు నీకు కూడా బలం ఉంటుంది. ఓడిపోయినప్పుడే నీ నిజమైన బలం తెలిసేది, నిజమైన సపోర్ట్ సిస్టమ్ తెలుస్తారు, నిజంగా నీతో ఎవరు నిలబడి ఉంటారు, ఎవరు నీతో కలిసి పోరాడతారు, ఇవన్నీ తెలిసేది ఓడిపోయినప్పుడే.
కాబట్టి జగన్కి ఆల్రెడీ ఓటమి తెలుసు, గెలుపు తెలుసు. సో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి, దీని నుంచి మామూలుగా సామెత ఉంటుంది, క్రైసిస్ని నువ్వు అడ్వాంటేజెస్గా మార్చుకోగలిగితేనే నువ్వు నిలబడతావు. సో జగన్ ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చింది, ఈ క్రైసిస్ని అతను అడ్వాంటేజ్గా మార్చుకోవడానికి ఆల్రెడీ అతను రంగంలోకి దిగాడు, దీన్ని మార్చుకుంటాడు. వీళ్ళేమో అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా అది చావలేదు, చంపేయాలి, అంటే ఆ పాముని చంపేయాలి అనేది వీళ్ళు ప్లాన్ చేస్తారు. చంపడం అంటే అతన్ని సిస్టమ్స్ని దెబ్బతీసి బలహీనపరిచేయాలి అనేది వీళ్ళు చేస్తారు. అంటే జగన్ని జైలుకి పంపించడం, జగన్తో కూడా ఉండడంలో జైలుకి పంపించడం, జగన్కి సపోర్ట్ చేసే ఆర్థిక బ్యాచ్ ఎవరు ఉంటే వాళ్ళని దెబ్బకొట్టడం, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. ఇది వార్ఫేర్, దీంట్లో న్యాయం అన్యాయం ఉండదు, గెలుపు ఓటమే ఉంటుంది. దీంట్లో ఏం జరుగుతుందనేది చూడాలి మనం.